వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఆహార్య టెక్నాలజీస్ ఫౌండర్ అండ్ సిఇఓ శివాజీ గారు ఉన్నారు. సో వారిని అడిగి ప్రస్తుతం ఉండేటువంటి కాంపిటీషన్ బట్టి కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా అండ్ ఇంట్లోనే ఉండి ఏదైనా సరే వర్క్ నేర్చుకొని త్రూ ప్రొఫెషనల్ స్కిల్స్ ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఆహార్య టెక్నాలజీస్ ఎటువంటి స్కిల్స్ని కానివ్వండి లేదంటే కోర్సుని కానీ అందజేస్తుంది అనేది ఈరోజు మనం వారి మాటలో తెలుసుకుందాం. హలో అండి శివాజీ గారు. హలో సార్, నైస్ టు మీట్ యూ. సార్, చాలామంది బయట అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే కోర్స్ నేర్చుకొని దాని త్రూ ప్రొఫెషనల్గా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి సో ఏ కోర్సులు ఉన్నాయంటారు అండ్ మీ ఆహార్య టెక్నాలజీస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉంది. ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ చాలామంది అనే ఉద్దేశంతో ఆహార్య టెక్నాలజీస్లో ఒక స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి మేము స్టార్ట్ చేసాం. అంటే ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్లో ఏంటంటే స్టూడెంట్స్కి కానీ ప్రొఫెషనల్స్కి కానీ లేకపోతే ఏదైనా స్కిల్ నేర్చుకునే వాళ్ళకి ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి అవసరమో అలాంటి వాటి మీద మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. అయితే మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు ప్రజెంట్ అన్ఎంప్లాయిడ్కి ఏ కోర్స్ అయితే బాగుంటుంది అని మీరు అడిగిన దానికి, సో బేసికల్గా ఎలా ఉంటుందంటే అండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు కెమికల్ డిపార్ట్మెంట్ అనుకోండి, కెమికల్ ఇంజనీర్ సంబంధించి ఒక కోర్సు, మెకానికల్ అయితే ఒకటి, సాఫ్ట్వేర్ అయితే ఒకటి అలా నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ మనం ఎప్పుడైతే జనరలైజ్ చేస్తామో, మొత్తం సిస్టమ్ మొత్తాన్ని జనరలైజ్ చేస్తామో, అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రతి ఆఫీస్లో కూడా ప్రతి బిజినెస్ పీపుల్ కానీ ఎవరైనా కానీ నేర్చుకోవాల్సిన ఒక కోర్స్ ఉందంటే అది ఎంఎస్ ఆఫీస్ కోర్స్. ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఒక జాబ్కి ఎవరైనా ఒక 100 అప్లికెంట్స్ కానీ రెజ్యూమ్ ఇచ్చారనుకోండి, సో ప్రతి దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారన్నమాట, ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్, ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్, ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్, ఐ నో ఎంఎస్ ఆఫీస్, ఐ నో స్కిల్స్ రిలేటెడ్ ఎంఎస్ ఆఫీస్ అని. సో దట్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అరౌండ్ ద వరల్డ్. అండ్ పర్టికులర్గా కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? దీన్ని ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండేటువంటి వాళ్ళు నేర్చుకుంటే? అండి, ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయినా కానీ ద మెయిన్ ఏం ఏంటంటే వాళ్ళు ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి. అట్ ద ఎండ్ ఇది వుడ్ లైక్ టు ల్యాండ్ ఇన్ ఏ జాబ్ అనమాట. సో ఏదైనా ఒక ఆర్గనైజేషన్, అది ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా ఒక ఆర్గనైజేషన్లో మేజర్ థింగ్ ఏంటంటే డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డేటా. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అతను ఒక కంపెనీలో డేటా ఎంట్రీ జాబ్ చేస్తున్నాడా, లేదా అతను ఒక కంపెనీలో సిఇఓ, ఎవరైనా కానీ ఖచ్చితంగా ఆ ఎంఎస్ ఆఫీస్ మీద వర్క్ చేయాల్సిందే. నో మ్యాటర్ అతను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాడా, కెమికల్ ఇండస్ట్రీలో ఉన్నాడా, ప్రాసెస్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఉన్నాడా, లేదు తనకు తాను ఒక ఓన్ బిజినెస్లో ఉన్నాడా, సో ఏదైనా కానీ తను ఖచ్చితంగా ఒక డేటాని ఎంట్రీ చేయాలి. సో ఆ డేటా ఎంట్రీ చేయడానికి మనకున్న మేజర్ సోర్స్ అంటే ఎంఎస్ ఆఫీస్. తర్వాత ఆ డేటాని బేస్ చేసుకుని, ఆ డేటా అనలైటిక్స్ బేస్ చేసుకుని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అనమాట. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జాబ్ ఫీల్డ్, ఎనీబడి హూ వుడ్ లైక్ టు బీ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ అనేది నేర్చుకోవాలి. ఓకే. అండ్ మనకేంటంటే జనరల్గా ఎంఎస్ ఆఫీస్ అనేటప్పటికి వరల్డ్లో ఫాంట్స్ మార్చడం, హైపర్ లింక్స్ పెట్టడం, అక్కడ వరకు థింక్ చేస్తారు. లేకపోతే డేటా ఎంట్రీ చేసి ఎక్సెల్లో ఒక టేబుల్ క్రియేట్ చేసేయడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో 4 పిక్స్ యాడ్ చేసేసి థ్యాంక్ యూ స్లైడ్ యానిమేషన్ వచ్చేలా పెట్టడం. సో దట్ ఈస్ నాట్ అనమాట. సో దర్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్, వెరీ బిగ్ బిహైండ్ మాస్టర్ మైండ్స్ బిహైండ్ దిస్ ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ అనమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎంఎన్సీకి మేము ఒక ఎంప్లాయీస్కి, ఒక 300 ఎంప్లాయీస్కి మేము ట్రైనింగ్ ఇచ్చాం, ఒక ఎంఎన్సీ కంపెనీలో కార్పొరేట్ పీపుల్కి. సో వాళ్ళు ఏంటంటే ల్యాప్టాప్ సేల్ చేస్తారు. ల్యాప్టాప్ సేల్ చేస్తారు, ఇండియా మొత్తం ల్యాప్టాప్ సేల్ చేస్తారు వాళ్ళు. సో ఓ ల్యాప్టాప్ సేల్ చేసిన తర్వాత ఒక రీజియన్ ఏరియాలో ఎన్ని ల్యాప్టాప్ సేల్ అయ్యాయి, ఇంకో రీజియన్ ఏరియాలో ఎన్ని ల్యాప్టాప్ సేల్ అయ్యాయి, అలా ఇండియాలో ఎంత, ఇండియాలో కేరళలో ఎంత, ఆంధ్రప్రదేశ్లో ఎంత. సో లైక్ వీ హ్యావ్ సమ్ డేటా. సో ఆ డేటా తీసుకుని ఏ మంత్లో ఎక్కువ సేలింగ్ వచ్చింది అండ్ ఏ రోజు ఎక్కువ సేలింగ్ వచ్చింది. ఫిబ్రవరి 14 వస్తే మొబైల్ ఫోన్స్, ఇది లైక్ మనకి ఇది ఉంది కదా, ఫిబ్రవరి 14 లవర్స్ డే, ఆ డేని మొబైల్ ఫోన్స్ ఎక్కువ సేల్ అవ్వడం. సో లైక్ దిస్ మొత్తం డేటాని ఎన్క్రిప్ట్ చేయడం అనేది మేము ట్రైనింగ్ ఇచ్చాం ఆన్ ఎంఎస్ ఆఫీస్. ఎవ్రీథింగ్ ఆన్ ఎంఎస్ ఆఫీస్. అంటే ఒక ఎంఎన్సీకి అది అంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి ఎంఎస్ ఆఫీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఎంఎస్ ఆఫీస్ మీద ట్రైనింగ్ ఇచ్చాం. సో ద ఎంఎస్ ఆఫీస్ ద వెరీ డేటా అనలైజ్ చేయడానికి వెరీ ప్రీషియస్ థింగ్ అనమాట. ఓకే. ఎలా సార్, అంటే ఎక్కువగా ఇది నేర్చుకున్న తర్వాత, ఈ కోర్స్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత దేని మీద జాబ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే కంపెనీస్ వైజ్ కానివ్వండి, లేదు అనుకుంటే డేటా ఎంట్రీ అవి అని చెప్పేసి అన్నారు. కొంతమందికి పూర్తిగా అవగాహన కోసం అడుగుతున్నాను. అండి, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు జస్ట్ నౌ, లైక్ ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చారని. ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంప్లాయీస్కి ఆ స్కిల్ లేదని దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఈజ్ అన్ఎంప్లాయిడ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్కిల్ బిఫోర్ వాళ్ళు ట్రైన్ చేయడానికంటే ముందు నీకు ఆ స్కిల్స్ ఉంటే ద ఛాన్సెస్ ఫర్ యూ గెట్టింగ్ ప్లేస్ ఈజ్ వెరీ హై. ఓకే. అది మీది ఏదైనా కావండి,
అది ఏ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా కావండి, మీకు ఆ స్కిల్ ఆల్రెడీ ఉంటే అడ్వాన్స్డ్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అని ఒక రెజ్యూమ్లో ఒక లైన్ ఉండి అండ్ మీకు అంటే ఒక సర్టిఫికేషన్ ఉండి విచ్ ఈస్ వ్యాలిడ్ అథెంటికేటెడ్ అయితే అందరితో పోల్చుకుంటే యు ఆర్ ఏ డిఫరెంట్ పర్సన్. ఓకే. సో దట్ ఈస్ అన్ ఇంపాక్ట్ దట్ ఇట్ హ్యాస్. యాక్చువల్గా ఇది ఏ ఫీల్డ్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుందండి? సాఫ్ట్వేర్ బేసిక్ ఇంజనీరింగ్ చేస్తారు చూసారు, అవును. ఇంజనీరింగ్ చేసి మేజర్లీ సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్లో మీరు ఒక 100 ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఒక 90 మెంబర్స్ని అడిగితే వాళ్ళ ల్యాప్టాప్స్ చెక్ చేసి వాళ్ళు ఏం చేస్తారని చూస్తే మ్యాక్సిమం ఉండేది దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అనమాట. వాళ్ళ ఎక్సెల్ షీట్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే లైక్ కొన్ని కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, హార్డ్ కోర్ ఆఫ్ ఉంటారు ఇంజనీరింగ్ ఉంటారు కదా, మెకానికల్ పీపుల్ కానీ కెమికల్ పీపుల్ కానీ, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంస్థకు సంబంధించిన ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ కానీ లేకపోతే వాళ్ళ సంస్థకు సంబంధించిన ఎకనామికల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఎకనామికల్ ఎవల్యూషన్స్ కానీ 100 ఎకరాలు 300 ఎకరాల ప్లాంట్ ఉంటుందండి. 300 ఎకరాల ప్లాంట్ ఉన్నప్పుడు పవర్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎక్విప్మెంట్ చేంజ్ చేయడం వల్ల లేకపోతే ఒక చిన్న ఇష్యూస్ చేంజ్ చేయడం వల్ల చాలా చేంజ్ అవుతుంది. సో అలాంటి వాటికి ప్రీ ప్లాన్డ్గా ఒక ఫార్ములా డిజైన్ చేస్తారు ఎక్సెల్లో. డిజైన్ చేసేసి జస్ట్ బై సింపుల్ థింగ్ అవి చేంజ్ చేయడం వల్ల వాళ్ళు మొత్తం ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, ఎంత ఎనర్జీ సేవ్ చేయొచ్చు అలా అనమాట. సో అంత బిగ్ థింగ్స్ చేయొచ్చు బై యూజింగ్ ఎక్సెల్. ఎలా సార్, అంటే ప్రొఫెషనల్స్కి ఇది ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుందంటారు? సో ప్రొఫెషనల్స్ యాజ్ ఐ టోల్డ్ ఆల్వేస్ ప్రొఫెషనల్స్ వుడ్ లైక్ టు బీ, ఇప్పుడు కూడా ఏంటంటే తొందరగా ప్రమోట్ అవ్వాలి లేదా మేనేజింగ్ పొజిషన్స్కి వెళ్ళాలి సో అనే మైండ్ సెట్లో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ బికాస్ ఆఫ్ యూజింగ్, ఎప్పుడైతే వాళ్ళు డేటాని అనలైజ్ చేయగలిగి ఆ అడ్వాన్స్ స్కిల్స్ వాళ్ళకు ఉన్నాయని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మేనేజింగ్ డిపార్ట్మెంట్ నమ్ముతుందో ద ఛాన్సెస్ ఆఫ్ గ్రోత్ రేట్ ఈస్ వెరీ హై. ఎవరైతే ప్రొఫెషనల్గా అట్ ప్రజెంట్ ఆల్రెడీ జాబ్లో ఉన్నారు వాళ్ళకి గ్రోత్ కావాలంటే సో దే హ్యావ్ టు లెర్న్ దీస్ అడ్వాన్స్ స్కిల్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ దే హ్యావ్ టు షో ఇట్ టు దేర్ మేనేజ్మెంట్. ఇది ఎవరికి ప్రొఫెషనల్స్కి. అన్ఎంప్లాయిడ్కి ఆల్రెడీ వాళ్ళ రెజ్యూమ్లో అది ఉంటే దెన్ ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ ఆర్ విల్లింగ్ టు గివ్ అ ట్రైనింగ్ ఆన్ దట్. సో ఆల్రెడీ తీసుకునే పర్సన్ ఉంది కాబట్టి దే డోంట్ నీడ్ ఇన్వెస్ట్, ఆ పర్సన్ మీద ఇన్వెస్ట్ చేసిన పని లేదు ఆ స్టూడెంట్ మీద. సో అందుకని దే విల్ టేక్ దెమ్. ఓకే. పర్టికులర్గా మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్ ట్రైనింగ్? మేము యాక్చువల్గా కార్పొరేట్ ట్రైనింగ్స్ ఎక్కువ ఇస్తామండి. లైక్ బల్క్స్లో ఎంఎన్సీస్ కానీ ఫారిన్ కంపెనీస్ కానీ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి ఒక స్టూడెంట్ వాళ్ళకి ఒక 500 to 600 ఎట్ ఎ టైం మేము ఇచ్చేస్తుంటాం అనమాట. సో వీఆర్ ప్లానింగ్ టు డూ దట్ కోర్స్ టు అవర్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ ప్రొఫెషనల్స్ అనమాట. ఎలా సార్, ఎటువంటి స్పెషాలిటీ ఉంటుంది మీ దగ్గర? సో బేసిక్గా మనం ఏ ట్రైనింగ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఏ ట్రైనింగ్ అనేది చూసుకుంటే వాళ్ళు రికార్డెడ్ వీడియోస్ లాంటివి ఒక మనకి లిమిటెడ్ కంటెంట్ ఇస్తారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే చెప్పేవాళ్ళు ఉన్నారో చెప్పే వాళ్ళకి స్టూడెంట్ మధ్య లాంగ్ గ్యాప్ ఉంటుంది. సో ఇన్ ఆహార్య టెక్నాలజీస్ వీఆర్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ లైవ్ క్లాసెస్. సో వన్స్ ఎవరైతే మన స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి లైవ్ టు లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. ఒక 1 hour 2 hours ఎవ్రీ డే ఒక జూమ్ మీటింగ్ ఉంటుంది. జూమ్ మీటింగ్లో వీళ్ళ స్క్రీన్ వాళ్ళు చూడొచ్చు, వాళ్ళ స్క్రీన్ వీళ్ళు చూడొచ్చు. చెప్తున్న టైంలో స్టూడెంట్కి ఏదో డౌట్ వచ్చింది, స్టూడెంట్ ఆపితే స్టూడెంట్ స్క్రీన్ ట్రైనర్ చూసి తనకి ఏ డౌట్ ఉందో ఆన్ ది టైం క్లియర్ చేస్తాడు. సో ఈ లైవ్ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే అలాంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చిన్న డౌట్స్ అనేవి ఆన్ ది టైం క్లియర్ అయిపోతాయి. అండ్ అలాంగ్ విత్ దట్ వాట్ ఎవర్ ద ట్రైనర్స్ దట్ ఆహార్య టెక్నాలజీస్ హ్యాడ్, మాకున్న ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దిస్ ఫీల్డ్లో ఈ డేటా అనలైటిక్స్ ఫీల్డ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో 15 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఉన్నవాళ్ళు మా కంపెనీలో ఉన్నారనమాట. సో దీస్ ఆర్ ద 2 things. అండ్ అలాంగ్ విత్ దట్ స్టూడెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో జాయిన్ అయ్యారండి, ఒక క్లాస్లో జాయిన్ అయ్యారు, మీ ఊళ్ళో వర్షం పడింది, ఆ రోజు జాయిన్ అవ్వలేరు, మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది జాయిన్ అవ్వలేరు, ఫ్యామిలీ ఫంక్షన్ జాయిన్ అవ్వలేరు. సో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఆ క్లాస్ని రికార్డింగ్ యాక్సెస్ కూడా మేము ఇస్తాం. ఆ రోజు వాళ్ళు ఏదైనా రీజన్ వల్ల జాయిన్ అవ్వలేకపోతే వీఆర్ ప్రొవైడింగ్ రికార్డింగ్ యాక్సెస్ టు దెమ్. ఓకే. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కూడా పెడతాం. అండ్ ద సర్టిఫికేషన్ విచ్ వీఆర్ గివింగ్ ఈజ్ వ్యాలిడ్ అరౌండ్ ద వరల్డ్. సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఎలా సార్, అంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మాకు ఆల్రెడీ వీ హ్యావ్ అ సైట్ ఫర్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, msofficecourse.com అని ఒక సైట్ ఉంది. సో ఆ అఫీషియల్ సైట్ని విజిట్ చేయొచ్చు. ఆ అఫీషియల్ సైట్లో ఆన్ ద హోమ్ పేజ్ ఆర్ ఆన్ ద రిజిస్ట్రేషన్ పేజ్ ఎప్పుడైతే నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందో ఆ బ్యాచ్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అది ఒక పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. సో ఇది చాలా ఫేమస్ ప్రోగ్రామ్ కాబట్టి మెనీ బ్యాంక్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ గివింగ్ ఈఎంఐ ఆప్షన్స్ అనమాట. ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి, లేకపోతే మనకి ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా ఏ పేమెంట్ మెథడ్ అయినా కానీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అలా వాళ్ళు దాంట్లో రిజిస్టర్ అయితే వన్స్ దే రిజిస్టర్డ్ అవర్ అఫీషియల్ టీమ్ విల్ కాంటాక్ట్ దెమ్. వీ విల్ యాడ్ దెమ్ ఇన్ ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం వాళ్ళని. యాడ్ చేసిన తర్వాత క్లాస్ మీటింగ్స్ డీటెయిల్స్ అన్నీ పంపించడం, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్ని షేర్ చేయడం అండ్ రికార్డింగ్స్ చూసుకోవడానికి ఒక లెర్నింగ్ ఇంటర్ఫేస్ వాళ్ళకి సపరేట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు, వాళ్ళ ఫోన్లో కావాలంటే ఫోన్లో, వాళ్ళ ల్యాప్టాప్లో కావాలంటే ల్యాప్టాప్లో ఒక లెర్నింగ్ ఇంటర్ఫేస్ని ఇస్తాం. సో లైక్ దిస్ వీ విల్ గైడ్ దెమ్ అనమాట. ఈ యొక్క 15 to 20 days కంప్లీట్గా ఈవినింగ్ టైమ్స్ ఓన్లీ
బికాస్ స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ దే ఆర్ నాట్ ఫ్రీ ఇన్ మార్నింగ్ టైమ్స్, ఓన్లీ ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉంటారు. సో ఈవినింగ్ 7:30 to 8:30 ఆర్ 8:30 to 9:30 ఆ రీజియన్లో వాళ్ళకి మేము క్లాస్ అలాట్ చేసి ఒక 15 to 20 days కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి అండ్ ఒక చిన్న టెస్ట్ పెడతాం. సో ఖచ్చితంగా టెస్ట్ అనేది ఉండాల్సింది ఖచ్చితంగా. సో వాళ్ళ మేమైతే చెప్పామో దాని మీద వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు దాని మీద టెస్ట్ పెట్టి వాళ్ళకి సంబంధించిన గ్రేడ్ని బట్టి సర్టిఫికేట్ ఇస్తాం. ఓకే, దిస్ ఈస్ హౌ ద ఎంటైర్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. త్రూ కాంటాక్ట్ నెంబర్ కూడా ఎంక్వైరీ తీసుకోవచ్చాను. యా, అండ్ మనకి వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలామందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఫర్దర్గా కూడా మీలాంటి వాళ్ళ త్రూ ఇంకా అన్ఎంప్లాయిడ్ యూత్కి మీ టెక్నాలజీస్ ఏదైతే ఉందో మీ కంపెనీ దాని త్రూ చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్కి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి తండ్రి వాళ్ళ అబ్బాయికి మొబైల్ ల్యాప్టాప్స్ కొంటారు. సో దాంతోపాటు ఇలాంటి ఒక కోర్స్ని కూడా జాయిన్ చేపించిన బాధ్యత పేరెంట్స్ది అనమాట. అవునవును, వాళ్ళు ఏం చేస్తున్నారో వాడుతాను ఇలాంటి తోటి చేపిస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దే డూ. సో దట్స్ అండ్ మీ ద్వారా ఇది ఎక్కువ మంది తెలిసేలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నైస్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఎంక్వైరీ అన్న తెలుసుకోవచ్చు. లేదు అనుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, దాని త్రూ అయినా సరే మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.